పరిశుద్ధాత్మ యొక్క మాత, మహాపరిశుద్ధ మాత, మహావరిష్టిగా నుండి మాత, నిర్మలమైన మాత, రక్షకుని మాత, మహాయోగమగల కన్యక, మహాపూజ్యమైన కన్యక, అదిగో సిలుగు పడుతుంది కదా. ప్రతి సంవత్సరం కూడా నిర్మలగిరి మాత మహోత్సవాలు మార్చి 22, 23, 24, 25 తారీఖుల్లో జరుగుతాయి. ఈ మేరీ మాత పండుగ మహోత్సవానికి అనేక మంది ప్రజలు అన్ని ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఆ మరీ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని వెళుతూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం కూడా ఈ పండుగ మహావైభవంగా జరగాలని చెప్పి ఎంతో ఆశతో మరి ప్రజలందరూ కూడా దేవుని యొక్క వరాలు నిండుగా పొందాలని, ఆ మరీ తల్లి యొక్క దీవెనలు వాళ్ళ కుటుంబాల్లో నిరంతరం కూడా నిలిచి ఉండాలని వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అన్ని సదుపాయాలు చేయడం జరిగింది. ఈ పండుగకు ముఖ్య అతిథి మన ఏలూరు పీఠాధిపతులు మహాగణ శ్రీ శ్రీ జయరావు పొలిమేర తండ్రి గారు మరియు మద్రాస్ ఆర్చ్ బిషప్ గారు మైలాపూర్ నుండి వస్తూ ఉన్నారు. జార్జి అంతోని స్వామి అగ్రపీఠాధిపతులు వారు ప్రధాన అర్చకులుగా ఈ సంవత్సరం పూజా బలిలో 25వ తారీఖున వాళ్ళు పాల్గొంటారు. వారితో పాటు అనేక మంది బిషప్పులు, కర్నూలు బిషప్ గారు వస్తారు, మహాగణ జోహానెస్ గోరెంట్ల బిషప్ గారు వస్తున్నారు. తర్వాత నల్గొండ పీఠాధిపతులు మహాగణ దమన్ కుమార్ గారు వస్తున్నారు. ఖమ్మం పీఠాధిపతులు సగిలి ప్రకాష్ తండ్రి గారు వస్తున్నారు. తర్వాత నెల్లూరు సహాయక పీఠాధిపతులు మహాగణ పిల్లి అంతోనిస్ దాస్ గారు వీళ్ళందరూ కూడా 25వ తారీఖున ఇక్కడికి వచ్చి దివ్య పూజా బలి సమర్పించబోతూ ఉన్నారు. వచ్చేటువంటి భక్తులకు అన్ని విధాలుగా సహకారాన్ని వాళ్ళు చక్కగా సేద తీర్చుకోవడానికి, మొక్కుబడి చెల్లించుకోవడానికి, తర్వాత ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చక్కగా జరిగాయి. తర్వాత పోలీసు వారు 200 మంది పోలీసులు ఇక్కడ వచ్చేటువంటి భక్తులను క్రమంగా ప్రయాణించడానికి నియమించడం జరిగింది. ఎస్పీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాం. ఎస్పీ గారు ఎంతో దయతో మన కొవ్వూరు డిఎస్పీ గారిని, తర్వాత దేవరపల్లి సిఐ గారిని, ఎస్ఐలు అందరినీ కూడా ఆజ్ఞాపించారు. మరి మన కొవ్వూరు ఆర్డీఓ గారు కూడా, మేడం గారు వచ్చి ఈ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించి వెళ్ళడం జరిగింది. వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ పోలీస్ అన్నీ కూడా వారు అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుని ఉన్నారు. మరి పండుగ జయప్రదం చేయడానికి భక్తులందరినీ కూడా మేము సహృదయంతో ఆహ్వానిస్తూ ఉన్నాము. వారందరూ మేలు పొందాలని, దేవుని యొక్క దేవునితో ఉండాలని, ఆరోగ్య ఆశలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.